దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అంశాలు కలిచివేస్తూ ఉంటాయి. కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిదే అయినప్పటికీ విపత్తులు మన చేతుల్లో ఉండవు కదా. విభక్తుల గురించి కాదండి. ఇప్పుడు సింహాచలం దగ్గరగా నెల రోజులు బట్టి మనం ఇలా స్వామివారి నిజరూప దర్శనం అనుకున్నప్పుడు అక్కడున్న సిబ్బంది కానీ, అక్కడున్న కాంట్రాక్టర్లు కానీ, అక్కడున్న దేవస్థానం చేసే అధికారులు కానీ వాళ్ళు ఏం చేయాలి? జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏం చేయాలో, ఇప్పుడు విభక్తి గురించి జరిగే ప్రమాదాన్ని గురించి మనం విమర్శించకూడదు. దానికి ఒక యాక్షన్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎండోమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ ప్రతి ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు జరిగింది కార్యక్రమం, జనాభా చనిపోయారు, ప్రజలు చనిపోయినప్పుడు ఎవరు బాధపడతారు? ఆ చనిపోయిన వాళ్ళు కుటుంబాలు బాధపడతాయి. అదే వాళ్ళ ఇంట్లో చనిపోతే అంత బాధ ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతారు. అంతే కదా, మన వాళ్ళకి రానంత వరకే కదా, మన వరకు వస్తానికి తెలిసిద్ది కదా. అది జాగ్రత్తగా ఒక యాక్షన్ ప్లాను, ఒక విధానం, ఒక వ్యవస్థ. ఇది ఒక వ్యవస్థలో, ఒక టెంపుల్ వ్యవస్థలో ఎలాగ ఉండాలంటే ముందు జాగ్రత్తలు, విధానాలు. అధికారులు కూడా ఒకప్పుడు అది విభక్తి అంటే ఏదో సముద్రం వచ్చి పడిపోయింది కాదు, ఏదో ఒక సునామీ వచ్చి పడిపోయింది కాదు, ఒక భూకంపం వచ్చి పడిపోయింది కాదు, ఒక గోడ పడిపోయింది. నిర్లక్ష్యంగా చూడొచ్చా? మరి అంతేగా, మరి నిర్లక్ష్యం చూస్తున్నట్టే కదా. ఎప్పుడు మన కార్యం త్వరగా చేసేద్దాం, అయిపోవాలి, ఇవాళతో అయిపోవాలి అనుకునేది కాదు. కొంతమంది చనిపోయారు, దాన్ని ఎవరి మూలంలో చెల్లిస్తారు? అందులో చందనోత్సవం సమయం అంటే రద్దీ ఎక్కువగానే ఉంటుంది. జనరల్గా చూసుకుంటే 300 టికెట్ దర్శనాలకు కూడా రద్దీ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు చందనోత్సవం అంటే స్వామివారి సంవత్సరానికి ఒకసారి జరిగే నిజరూప దర్శనం. నిజరూప దర్శనప్పుడు యాక్షన్ ప్లాన్ ఉంటుందిగా. అదేమి వ్యవస్థ చిన్న వ్యవస్థ ఏం కాదుగా, దానికి ఒక వ్యవస్థ ఉంటుందిగా. ఆ వ్యవస్థలో ఎంతమంది పనిచేస్తున్నారుగా. టైం కంటే పటిష్టత ఎక్కువ ఉండాలి, ఆ టైం నిజం చెప్పుకోవాలి. అంతేగా, మరి ఇప్పుడు అది నక్సలైట్లు చంపినట్టు కాదుగా ఇది. జమ్మూ కాశ్మీర్లో నక్సలైట్ చంపి గన్నులు పేల్చింది కాదుగా. అది విభక్తి కదా అంటారు. అది శిక్ష. అది ఎలాగ శిక్ష అంటే ఎలా ఉంటామంటే దానికి అది ఒక నక్సలైట్లో లేకపోతే జాలి చేసిన ఇది ప్రమాదం కాదు. ఆ గోడ అనేది మనం ముందే చూసుకోవాలి. ఒక సంవత్సరం ముందో లేదా 6 నెలల ముందో ప్లాన్ చేసుకొని కట్టుకోవాలి. జరుగుతుందని తెలుసుగా, దానికి ఎవరు బాధ? ఆ మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఆ కుటుంబాలకు ఎవరు చెల్లిస్తారు? దాంట్లో పెద్దలు ఉన్నారు, లేకపోతే ఏ వయసులో ఉన్నారో, ఎంతెంత వయసులో ఉన్నారో. ఆ గోడ పడిపోయింది, ఇంతమంది చనిపోయారు.